హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 2 డెమోస్ చూపిస్తాను. ఏది నచ్చిందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చిన్న కామెంట్ అయితే చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ వీడియో నచ్చిందనేది. ఓకే, డెమో చూపిస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇక మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ చూసేటప్పుడు లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా టెలిగ్రామ్‌లో చూడండి. రాబోయే రోజుల్లో మంచి వీడియోస్ అయితే నాని సార్ ఇంకోటి ఫంకీ బాయ్ ది ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంటే లెఫ్ట్ సైడ్ ది నచ్చిందా, రైట్ సైడ్ మీ నమ్మకాన్ని అయితే నేను ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. మీకు ఇంతకుముందు చెప్పాను ఏంటంటే, ఒకటి నాని సార్ చేశాను, ఇంకోటి ఏంటంటే మీరు ఫంకీ బాయ్ చూశారు కదా, అదైతే ఉంటుంది. నాకు స్పెషల్గా నచ్చింది నాని సార్ది. ఓకే, అందులో కొన్ని ఫొటోస్ చేంజ్ చేయడం ఉంటుంది. ఒకవేళ షేక్ ఎఫెక్ట్ తోటి కావాలంటే అవి యానిమేషన్ కాకుండా ఓన్లీ షేక్ ఎఫెక్ట్ది కావాలంటే మీరు ఫంకీ బాయ్ది చూశారు కదా బ్లాక్ స్క్రీన్లో. ఓకే, అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి చాలామందికి అలా నచ్చవచ్చు, చాలామందికి ఇలా నచ్చవచ్చు, చాలామందికి ఇలా యానిమేషన్ అవ్వడం నచ్చకపోవచ్చు. కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అయితే ఇచ్చాను. ఓకేనా, ఆ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసే ముందు డిస్క్రిప్షన్లో మీకైతే ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ అయితే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఉంటే మంచిది. ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను నిన్న అంటే 16 కదా, నిన్న డేట్ అనేది December 16 మార్నింగ్ వీడియోలో చెప్పాను, చూడండి. ఓకేనా, మళ్ళీ అర్థం చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు లిరిక్స్ అయితే కనిపిస్తలేదు. కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకొని షేప్ని మనమైతే ఇలాగైతే జూమ్ చేద్దాం. ఓకే, జూమ్ చేసి బీట్ మార్క్ 4 సెకండ్ వరకు పెట్టి దీనికి నేనైతే బ్లాక్ కలర్ అయితే పెడుతున్నాను. మీరు బ్లాక్ కలర్ అయినా వైట్ కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ వైట్ కలర్లే పెట్టాలంటే చెప్తాను అది కూడా. ఓకే, ఇలాగైతే కనిపిస్తుంది. లేదు మాకు ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ పెట్టి దీన్ని వైట్ కలర్ పెడితే ఇంకా బాగుంటుంది. ఓకే, టెక్స్ట్ అయితే మళ్ళీ చేంజ్ చేసుకోవాలి ఇలా. ఓకే, మీకు అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా. ఇక్కడ మీరు పొజిషన్ చూసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే, మీ చాయిస్ అది. ఓకే, నేనైతే వైట్ కలరే నేను ట్రై చేస్తున్నాను. నాకు వైట్ కలరే బాగా నచ్చింది, ఎందుకంటే దీనికి షింక్ అయ్యేది కూడా వైట్ కలరే. ఇప్పుడు ఏం లేదు, చాలా ఈజీ మెథడ్ చెప్తాను. ఓకే, మీ యొక్క ఫోటో అనేది చాలామంది ఏం చేస్తారంటే ఫోటో అనేది కట్ చేసుకుంటున్నారు. కట్ చేయాల్సిన అవసరం లేదు. ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎగ్జాంపుల్కి ఒక ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కదా, చూపిస్తాను మీకు. ఇప్పుడు దీని అయితే రీప్లేస్ పెట్టుకుందాం. ఓకే, రీప్లేస్ పెట్టిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫిల్ ఆప్షన్ ఉంటే చాలా మంచిది. ఫిల్ ఆప్షన్ లేకపోతే ఫిల్ ఆప్షన్ని మాత్రమే యూజ్ చేయండి. ఈ 2 ఆప్షన్ అంత అవసరం లేదు కాబట్టి ఫిల్ ఆప్షన్ మాత్రమే యూజ్ చేయండి. ఓకే, ప్రతి ఒక్క దాంట్లో ఫిల్ ఆప్షనే యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ 4 ఫొటోస్ అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫస్ట్ పైన ఫోటో కాపీ రీప్లేస్ పెట్టాలంటే ఈ 4 ఫోటోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ అన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే గ్రీన్ కలర్లో ఉంచి పేస్ట్ చేస్తే అన్నీ చేంజ్ అయిపోతుంది ఇలా. ఓకే, ఒకటే పారి మనకు అన్నీ అయితే రీప్లేస్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా రీప్లేస్ అయితే ఒకటే ఫోటోని 4 సార్లు రీప్లేస్ పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి, 2 ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 4 ఫొటోస్ ఉంటుంది. సేమ్ 4 ఫొటోస్ని 1 by 1 రీప్లేస్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు 15 సెకండ్ ద్వారా 15 సెకండ్ నుంచి లాస్ట్లో ఒక 2 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక 2 ఫొటోస్ యాడ్ చేసుకోండి. బీట్ మార్క్ చూసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి బీట్ మార్క్ చూసుకోండి. ఓకే, ఇక్కడైతే యాడ్ చేసేసినాం. ఇప్పుడు మనమైతే ఇంకోటి చెప్పాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే 2 ఫొటోస్ యాడ్ చేశాను కదా, బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఈ ఫస్ట్ ఫోటో షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అనేది షేక్ ఎఫెక్ట్ ఓన్లీ షేక్ ఎఫెక్ట్ తోటి యూజ్ చేయాలని అనుకుంటే వాళ్ళు అది యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు సెకండ్ దాన్ని కాపీ చేస్తున్నాను నేను. ఇది బీట్ మార్క్ ఓపెన్ చేసి లాస్ట్లోకి వస్తున్నా. 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఇదైతే పేస్ట్ చేస్తున్నా. చూడండి, ఈ 2 అయితే ఉంది. ఒకవేళ షేక్ ఎఫెక్ట్ తోటి చేయాలని అనుకుంటే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు
మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను ఆల్రెడీ బీట్ మార్క్ అయితే పెట్టాను. బీట్ మార్క్ చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా మీ ఫొటోస్ అనేది. 4-5 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్గా కొన్ని ఏదో ఒకటి ఫోటో యూజ్ చేద్దాం. ఓకే, దీనికి షేక్ ఎఫెక్ట్ అయితే నేను బ్యాక్ వస్తున్నా. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ కాపీ లేయర్ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసి సెట్ అయిపోతుంది. అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇలా చాలా బాగా అయితే సింక్ అవుతుంది, అంతే ఉంటుంది. ఇంకోటి టెక్స్ట్ యానిమేషన్ చెప్పలేదు కదా, ఈ టెక్స్ట్ యానిమేషన్ అయితే ఏం లేదు, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి సైజ్ ఆప్షన్ ఉంటుంది, సైజ్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ, మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ కొంచెం సెంటర్లో వచ్చి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఇలా ఓకే, జూమ్ చేసిన తర్వాత మధ్యలో వద్దాం. మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దీన్నే కాపీ చేసి మిగతా దానికైతే పేస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. ఓకే, ఇంతకుముందు నేను ఒకవేళ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ పెట్టాలంటే ఇంతకుముందు చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, కొంచెం ఫాస్ట్గా చెప్పానని అనిపిస్తుంది నాకు, కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.